హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ పలవా చేసుకున్నాం. కట్టెల పొయ్యి మీద ఇది కూడా మ్యాగ్నేట్ చేసుకున్నామండి. ఒక గంట ముందు అన్నీ వేసుకుని అవన్నీ ఇందులో వేసేసుకోండి. ఒకసారి కలుపుకుందాం. బియ్యం ఒకసారి కొలుచుకున్నాము. 1కి 1.5 వాటర్ పోసుకోవాలి. ఎన్ని వాటర్ వేయాలి లెక్కండి క్యాల్కులేటర్తో. రైస్ బాగా వేపుకున్న తర్వాత వాటర్ పోసుకోవాలి. కలుపుకున్నాము. బాగా ఎంత బాగా కలుపుకుంటే అంత బాగా కలిసి బిర్యానీ టేస్ట్ వస్తుంది. అండ్ పొడిగా రావడానికి కూడా కలుపుకోవడమే ఇంపార్టెంట్ అంట. మీరు ఒకసారి ట్రై చేయండి. కట్టెల పొయ్యి మీద ట్రై చేసి ఎలా ఉందో చెప్పండి. 1కి 1.5. మేము 5 వేసుకున్నాం కాబట్టి 5.5 గ్లాసెస్ వాటర్ వేసుకుంటున్నాము. బాయిల్ చేసుకున్న వాటర్ వేసుకోవాలి. బాయిల్ చేసుకుంటే బాగా ఫాస్ట్గా కుక్ అయ్యిద్ది. 5 గ్లాసెస్కి 7 గ్లాసెస్ ఆఫ్ వాటర్. మనం ఆల్రెడీ మ్యాగ్నేట్ చేసుకునేటప్పుడు సాల్ట్ వేసుకుంటాము. వాటర్ వేస్తే ఒకసారి మనం టేస్ట్ చేసి సరిపోతే అక్కర్లేదు. మాకైతే సరిపోలేదు, అందుకనే వేసుకుంటున్నాము. ఒకసారి కలుపుకుందాం. కలిపి మూత పెట్టేస్తే మన టేస్టీ బిర్యానీ రెడీ అయిపోద్ది కాసేపట్లో. ఒకసారి కలుపుకుందాము. ఒక 5 మినిట్స్లో అయిపోద్ది మన టేస్టీ బిర్యానీ. ఫ్రెండ్స్, కరెక్ట్గా దించేసుకుని కొత్తిమీర వేసుకుని దించేసుకుంటే అయిపోద్ది. 10 మినిట్స్ పట్టింది వాటర్ పోసాక బిర్యానీ మొత్తం రెడీ అవ్వడానికి. ఫ్రెండ్స్, ఇదిగోండి మనకు టేస్టీ బిర్యానీ. కట్టెల పొయ్యి మీద చేసిన బిర్యానీ మీరు కూడా ఒకసారి ట్రై చేయండి.